ఇంకా కరెక్ట్గా ఇంకా నా మినీ 4 ప్రోతో సెకండ్ ఫ్లై చేసా. జస్ట్ ఆల్మోస్ట్ 2 times క్రాష్ చేసి ఉంటా. అలా పైకి పంపించా, దాని డైరెక్షన్స్ అర్థం కాలేదు. అలాగా ఆల్మోస్ట్ బిల్డింగ్ లోపలికి వచ్చేసింది. కానీ ఆడ గ్యాప్ ఉండడం వల్ల సేవ్ అయింది. 2 times అలాగే జరిగింది. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Fuck your lies, I'll do what I want. The gas in the back of the set, never leave. She's so bad that the kid made the brag. The gas in the back of the set, never leave. She's so bad that the kid made the brag. The gas in the back of the set, never leave. She's so bad that the kid made the brag. The gas in the back of the set, never leave. She's so bad that the kid made the brag. I'm inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts. Something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Fuck your lies, I'll do what I want. The gas in the back of the set, never leave. She's so bad that the kid made the brag. The gas in the back of the set, never leave. She's so bad. ఎప్పుడైనా పటాయికి వస్తే కన్ఫర్మ్ బైక్ రెంట్కి తీసుకోండి. ఈ టుక్ టుక్కులు, ఈ క్యాబ్లు అయితే రానే రావు. 500 ఇచ్చినా కానీ రావు. ఈ వేస్ట్ బైకుల్లో వెళ్ళాలి. వీడు ఒక్కొక్కడికి 100 bahts, జస్ట్ 1 kilometerకి ఒక్కొక్కడు 100 bahts తీసుకుంటున్నారు. ఒక్కరికి కలిపి 300 bahts. క్యాబ్ ఏమో ఓన్లీ 60 bahts చూపిస్తుంది. అలాంటిది ఇప్పుడు 300 bahts సర్దుతున్నాడు. మంచి బిజినెస్ ఇది. ఒకవేళ మీకు ఏమైనా మంచి ఇది ఇలా చేసుకోవాలంటే థాయిలాండ్కి వచ్చి ఒక స్కూటీ కొనుక్కునండి. లేకపోతే తిరగాలనుకుంటే థాయిలాండ్లో రెంట్ తీసుకొని తప్ప ఎట్టి పరిస్థితుల్లో క్యాబుల్ని టుక్ టుక్ని నమ్ముకోవద్దండి, అంతా ఫేక్ నా. అండ్ ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ అందరూ బీచ్లో చేపలు వేసుకొని కూర్చోంటారు. 50 రూపాయలకి చేపలు కొనుక్కొని 12కి ఫైర్ వర్క్స్ ఉంటాయి. 1 hour ఫైర్ చేస్తారు. ఇప్పుడు దానికి వెళ్తాము. బీచ్లో ఒక సీటింగ్స్ బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి ఇప్పుడు బీచ్కే వెళ్తాము. అండ్ ఒకసారి స్ట్రీట్స్ చూడండి ఎంత హంగామాగా ఉందో. ఫుల్ ట్రాఫిక్ కూడా పిచ్చిగా ఉంది, ఫుల్ డిమాండ్ కూడా. బీచ్ వైబ్స్ ఆడ ఒకసారి వైబ్ చూస్తాం. బాగాలేకపోతే ఇంకా మళ్ళీ వాకింగ్ సీన్ వెళ్ళిపోతాం. వాకింగ్ టైగర్ పార్క్ పటాయికి వెళ్ళి 2 పటాలు కొన్నాం. ఒక్కొక్కటి 300 bahts. 300 bahts అంటే ఒక్కొక్కటి 750 rupees. అది కూడా పటాలు బాగున్నాయని కాదు, పటాల లోపల ఫోటోలు బాగా వచ్చాయని. 70లో తీశారు. నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఏం చేసావు వాటిని? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎక్కడో మిస్ అయిపోయింది. ఎక్కడో దేవునితో గంట నుంచి ఆలోచిస్తాను. చాలా డిసప్పాయింట్గా ఉండా. ఈ సంవత్సరం బాగలేదు బ్రో నాకు. రేపు నుంచి చెప్పు ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే అదే హామీ. ఈ రోడ్డుకి వదిలేయండి. ఈ సంవత్సరం నన్ను వదిలేయండి. ఆ ఫోటోని 2023 వదిలేయండి పా. నన్ను 2024 గురించి మాట్లాడండి. ఇలా బాగానే ఉండా. ఇంటికి మా వైఫ్ ఫోన్ చేసుకుందాం అనుకుంటే నా వైఫై పని చేయడం అంత దారుణంగా ఉంది. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఫోటో. వాటి రేటు కూడా అడగకుండా ఐ వాంట్ దిస్ అని చెప్పా. అంత బాగా వచ్చింది ఫోటో. ఆ వీడియోలో ఏదో ఒక మూల ఉంటుంది, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని పెడతా. చాలా బాగా వచ్చింది, భలే తీసారు. గ్రూప్ ఫోటో పోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ఇండియా నుండి వచ్చేటప్పుడే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని బైక్ది ఈడొచ్చి కామ్గా బైక్ రెంట్ తీసుకున్నారనుకో, థాయిలాండ్లో మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. లేకపోతే వీళ్ళు ఎంత పెద్ద ఫ్రాడ్లు అంటే, ఆ బోల్ట్ యాప్లో కానీ క్యాబ్ బుక్ చేశారనుకో వస్తారు,
వచ్చే దారిలోనే చార్ట్ ఉంటుంది ఆడ రెడీగా ఆ అప్లికేషన్లోనే వాళ్ళు దాంట్లోనే మనకి 150 చూపిస్తే వాళ్ళు 300 ఇస్తే వస్తా లేకపోతే లేదంటారు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆడ క్యాబ్ దొరకడమే ఎక్కువ. ఎందుకంటే అది కాకుండా న్యూ ఇయర్, ఈ న్యూ ఇయర్లో టుక్ కొని ఆపినా కానీ ముగ్గురికి 400 బాట్స్ అడుగుతాడు. క్యాబ్ వాడు అసలు ఆగడు. బేసిక్గా వాడు ఫుల్ హై డిమాండ్. ఇంకా బండోళ్ళు భయంకరంగా ఖాళీగా ఉంటారు. ఎంత ఖాళీగా ఉంటారంటే నీకు ఎక్కడ చూసినా బైక్ వాళ్ళు కనపడతారు ఆరెంజ్ డ్రెస్సులు వేసుకొని. వాడిని కానీ ఆపాం అనుకో పర్ పర్సన్ 100 బాట్స్. డిస్టెన్స్ ఎంత ఉంటుంది తెలుసా? 500 మీటర్స్ 800 మీటర్స్ డిస్టెన్స్కి వాడు ఒక్కొక్కడికి 100 బాట్స్ తీసుకుంటాడు. ఎంత బేవకూఫ్ అంటే అంత బేవకూఫ్. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి వచ్చేటప్పుడే బైక్ లైసెన్స్కి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయండి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ మనం ఒక ప్లేస్ అడిగాం అనుకో మొత్తం వీళ్ళే కదా రాజ్యం. ఎక్కడ దింపేసి వెళ్తారా? ఒక 100 మీటర్ల దూరంగానే దిగో బెదిరిస్తున్నారు మమ్మల్ని. మొత్తం వాళ్ళే. మనం కానీ ఎక్స్ట్రా లేనాం అనుకో వెనకాల ఆరెంజ్ డ్రెస్ ఉంటుంది, బొందల ఆరెంజ్ డ్రెస్ ఉంటుంది, అందరూ రౌండప్ చేసి మన కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంత దూరం వచ్చి ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం అని చెప్పేసి ఇంకా మేము కూడా కోపంగా చేసి వచ్చేసాం. వేస్ట్ ఫెలోస్. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. అస్సలు మర్చిపోవద్దండి. మర్చిపోయారు. మాకు బేసిక్గా ఎంత అయిందో చెప్పేదా? జస్ట్ క్యాబులకి అది ఎంత డిస్టెన్స్కి జస్ట్ 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ అంటే మా రూము. నడవలేక అప్పటికి ఎన్నిసార్లు నడిచినామో బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది. అందుకని ఇంకా ఆ బోల్డ్ వాటిలో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మాకు లిటరలీ 4,000 5,000 బాట్స్ ఓన్లీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఈ క్యాబ్లు బోల్ట్లు అండ్ టుక్లకే 5,000 బాట్స్ అయిపోయింది ఆల్రెడీ. 5,000 బాట్స్ అంటే ఎంత తెలుసా? 12,500. అదే మనం వెనకాల నిలబడుకొని రన్నింగ్ లేకపోతాం చూడు టుక్ అంటే వెనకాల 10 మంది షేర్ ఆటో లాగా మన ఊర్లో వ్యాన్ టుక్ వ్యాన్ మన ఊర్లో షేర్ ఆటో వ్యాన్ వెనకాల మన ఆంధ్రాలో బోలరో పికప్ మాదిరిగా ఉంటది. బ్యాక్ సైడ్ వచ్చి అంత సీట్లు ఉంటది. ఆ రూప్ లో వెనకాల కూర్చోవాలా. అండ్ న్యూ ఇయర్కి వస్తుంటే మాత్రం చేపలు ఒకటి తెచ్చుకోండి. చేపలు వేసుకునేసి ఇంకా బీచ్ ముందర అట్టే కూర్చునేసి బీచ్లో పడుకునేసినట్టే. చేపలు మాత్రం బాగా ఇంపార్టెంట్. ఈసారి వచ్చేటప్పుడు ఒక చేప మాత్రం నీట్గా సూట్ కేసులో ప్యాక్ చేస్తాను కన్ఫామ్గా. నువ్వు కూడా తెచ్చుకో ఒక చేప. ఓకే నువ్వు కూడా తెచ్చుకో. పటాయా వాకింగ్ స్ట్రీట్ నుండి స్ట్రైట్గా ఇక్కడే అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఈ బీచ్ అంతా బ్లాక్ అయిపోతుంది మొత్తం కంప్లీట్గా. 12కి ఫుల్ ఒక 1 అవర్ వరకు ఫైర్ వర్క్ షో ఉంటుంది. సో అందుకని ఇక్కడికి క్రౌడ్ చాలా ఫుల్ అయిపోతారు. మొత్తం సగం థాయిలాండ్ లోకల్ థాయిలాండ్స్ అంతా ఇక్కడే ఉంటారు. న్యూ ఇయర్ని ఎలా పీస్గా వదలాలి? ఉమ్మేసి వదిలేయాలి బ్రో. ఈరోజు ఈ 1.5 గంట నాకుండే దరిద్రం అంతా పోతుంది బ్రో. అవును, అందుకే పీస్గా ఇయర్ని కట్ చేసి 12 అయ్యాక ఇక్కడ ఫుల్ ఫైర్ వర్క్స్ ఉంటాయి. 1 అవర్ జరుగుతుంది ఫైర్ వర్క్ షో. ఓకే. ఆ ఫైర్ వర్క్ షో అయిపోయిన వెంటనే ఫుల్ బ్యాంగ్ ఆన్తో పబ్కి వెళ్దాం వాకింగ్ స్ట్రీట్ లో. ఒకటి సేఫ్ పబ్ వేరే వాళ్ళు చెప్పారు. ఓన్లీ ఎంజాయ్మెంట్ ఒకటే. ఎంజాయ్ చేసుకొని వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ బ్యాంకాక్ బయలుదేరాలి. ఓకే బ్రో. మీకు ఓకే కదా ప్లాన్? మీకేమైనా అడిషనల్ ప్లాన్ కావాలా? ఏం లేదు, అదనమాట. ఓకే. ఈ ఇయర్ని పీస్గా రిమూవ్ చేస్తాం. ప్లస్ మళ్ళీ రూమ్కి వెళ్ళి డ్రోన్ తీసుకొని వచ్చా. ఈ డ్రోన్ నేను ఫ్లై చేసుకోవచ్చు. ఎందుకు బ్రో ఇన్ని కష్టాలా? ఏందో ఇంకా యూట్యూబ్లో మంచిగా పెట్టాలంటే ఇంకా చేయాలి. ఆ కష్టాలు చూస్తాను. ఓ పని చేయ బ్రో, అసిస్టెంట్గా పెట్టుకున్నాను. లేదు బ్రో, నేను ఒకటే చూసినావు కదా. కాదు బ్రో, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకునేది? అసిస్టెంట్గా పెట్టుకో, నేను క్యారీ చేస్తా అంతే. అంతకుమించి వీడియోలు ఏమంటే తెలియదు బ్రో. చూసినాం కదా వీడియో. నా ఒక వీడియో పారాగ్లైడింగ్ లో నేను పైన నుంచి వస్తాను నీట్ గా చెప్పేసి. వాడు నేను కాదు బ్రో, వాడు వేరే వాడు ఉన్నాడు. ఏదో జస్ట్ పారాగ్లైడింగ్. ఇది నాయిస్ అంతా నాయిస్ ఎక్కువ అయిపోతుంది. మీరు బాధపడద్దండి. అంతా వీడియో తీసి స్టార్ట్ రికార్డ్ చేయడం మా బటన్ నొక్కరా కిందకి దిగిన తర్వాత బ్రో వీడియో వచ్చింది కానీ రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయాడు అని చెప్పాడు. నేనైతే అదిరిపోయినా. ఏం చేయాలో అర్థం కాదు. కనీసం ఒక ఫోటో ఇచ్చాను. సారీ నాకు చెప్పచ్చు. నేను వీళ్ళ గురించి తెలిసి నేను గోప్రో చేతిలో పెట్టుకోవాలి. క్లోజప్ వచ్చింది కానీ లాంగ్ షాట్ అందుకు మిస్ అయింది దీని వల్ల. ఓకే డన్.
I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on స్టార్ట్ అయింది. ఇంకా 10 minutes ఉంది. 10 minutes లోపల ఆల్రెడీ స్టార్ట్ చేశారు మొత్తం. అది చూసావా వాళ్ళ ట్రెడిషన్. వాళ్ళ ట్రెడిషన్లో అలాగా ఫెస్టివల్లో చేసుకుంటారు వాళ్ళు. అలాగా లైట్స్ అలా ల్యాండర్ లైట్స్ని పైకి పంపించి పోవడంలో అందుకో వదలలేక ఇంకా కరెక్ట్గా ఇంకా 6 minutes ఉంది న్యూ ఇయర్కి. వీళ్ళు చూడు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు మా పైన. 6 minutes to go. థాయిలాండ్ న్యూ ఇయర్. ఇంకా న్యూ ఇయర్కి ఓన్లీ 2 minutes ఉంది. ఇంకంతా రెడీ చేసుకొని టేక్ ఆఫ్ చేయడానికి కూర్చోన్నాను. సడన్గా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ డ్రోన్ సైడ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడే ఫ్లై చేస్తున్నాను. ఇంకా గట్టిగా పట్టుకునేసాను నేనే. అది ఫెయిల్ అయిపోయింది. క్యాలిబ్రేషన్ అడిగింది స్టార్ట్ అవడానికి. ఇంకా అప్పటికే స్టార్ట్ అయిపోయింది న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ థాయిలాండ్. క్రౌడ్ చూడరా ఎంతమంది ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్.
మొత్తం న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ అంతా అయిపోయాక క్రౌడ్ అంతా కొద్దిగా క్లియర్ అయ్యి ఫ్రీ అయ్యాక డ్రోన్ని రిలీజ్ చేశా. ఒకసారి చూడండి డ్రోన్ షాట్స్ ఎలా ఉంటాయో. I don't really know what comes next. I'm just doing my best, even though I'm so stressed out. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside